నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్ ప్రముఖ స్టాక్ బ్రోకరేజెస్ సంస్థ జెరోదా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ ఈ మధ్య ఫ్యామిలీ లైఫ్కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం, పిల్లల్ని చదివించడం ఇదంతా టైం వేస్ట్ పని, ఇదంతా డబ్బు ఖర్చు. సో నా మటుకు నేనైతే ఇలాంటి పిచ్చి పనులంతా చేయనంటూ కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పిల్లల్ని చదివించడం కోసం వాళ్ళ మీద పెట్టే ఖర్చు, వాళ్ళని పెంచడం కోసం వాళ్ళ మీద వెచ్చించే సమయం, ఇదంతా టైం వేస్ట్, మనీ వేస్ట్ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జెరోదా కో-ఫౌండర్ నిఖిల్ కామత్ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆస్తిపరుడు. మరి అలాంటి ఆయనే పిల్లల్ని కనడము, పెంచడము, చదివించడం వేస్ట్ అని మాట్లాడడం అనేదాన్ని అసలు ఏంటి, ఎలా యాక్సెప్ట్ చేయాలంటారు? దీన్ని ఎలా తీసుకోవాలి? దీన్ని మీరు చెప్పిన వర్డ్ ఎలా యాక్సెప్ట్ చేయాలి? సో బేసిక్గా ఆయన గారు చేసిన కామెంట్ కొంతవరకు సొసైటీలో యాక్సెప్ట్ చేయలేని మాట అన్న విధంగా అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో బేసిక్గా ప్రతి మాటకి వెనకాల కొంత అంతరార్థం కూడా ఉంటుంది. మనం ఎగ్జాక్ట్గా మాటనే పట్టుకుంటే మనకు నచ్చకపోవచ్చు, కానీ ఆ మాటకు వెనకాల వెళ్ళి దానికి ఉన్న కారణాలు ఏంటి అనేది చూస్తే దాని యొక్క భావం చాలా పెద్దగా ఉండొచ్చు. అంటే దాని వెనుకున్న పెయిన్ఫుల్ లైఫ్ ఏంటనేది మనం అర్థం చేసుకోవాలంటారా? సార్, ఇక్కడ పిల్లల్ని కనటము, పిల్లల్ని పెంచటము పెయిన్ అన్న మాట ఆయన అనలే. ఫస్ట్ థింగ్ మనం అది అర్థం చేసుకోవాలి. టైం అండ్ మనీ అన్న దాని గురించి మాత్రమే మాట్లాడారు. ఆయన పెయిన్ అన్న దాని గురించి ఇక్కడ పెయిన్ గురించి మాట్లాడలే. సో బేసిక్గా ఆయనకి ఒక మంచి కెపాసిటీ ఉన్న వ్యక్తి మన భారతదేశంలో. హీ కెన్ డూ వండర్స్. ఆయన ఎంతో మంది జీవితాలు బాగుపరచగలడు. ఆయనకు కెపాసిటీ ఉంది. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అని అంటే, ఇప్పుడు నేను పిల్లల్ని కంటే ప్రతిరోజు తక్కువ ఒక 2-3 గంటలు వాళ్ళ కోసం నేను టైం కేటాయించాలి. నేను చాలా డబ్బులు, ఇప్పుడు నా కొడుకు కాబట్టి, నా పిల్లలు కాబట్టి నా డబ్బులు మొత్తం నేను వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు సొసైటీలో నేను నా డబ్బుల్ని నేను పంచడం మొదలు పెడితే ఎంతో మంది జీవితాలు, ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పాయింట్. ఆయనకు వచ్చేటువంటి ఆ ప్రాపర్టీ, ఆయనకు వచ్చేటువంటి ఆ ఇన్కమ్లో 50% ఆఫ్ ద ఇన్కమ్ డొనేషన్స్కే వెళ్ళిపోతాయి. అదే పిల్లలు ఉన్నట్లయితే ఆ డొనేషన్స్కి ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, ఒప్పుకోరు, ఇంట్లో అందరూ ఒప్పుకోరు కదా. అన్ని వేల కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేస్తుంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి రతన్ టాటా కానీ దేవుడు అంటాం. ఎందుకు? ఆయనకు ఉన్నటువంటి దానం, చారిటీ. ఆయనకి ఎవరు లేరు, ఏమీ లేదు, ఉన్నది మొత్తం కూడా చారిటీకి డొనేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో బేసిక్గా ఆయన పాయింట్ అండ్ పర్స్పెక్టివ్ అనేది అందరినీ ఉద్దేశించి మాట్లాడింది కాదు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేటువంటి ఒక అంశం. సో ఇప్పుడు నేను ఇంత ఎఫర్ట్ తోటి ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు నా లైఫ్ ఒక వ్యక్తి కోసమే ఎందుకు డెడికేట్ అయిపోయి ఉండాలి? వెన్ ఐ క్యాన్ బ్రింగ్ మోర్ లైఫ్స్, ఎక్కువ మంది జీవితంలోకి నేను వెలుగు నింపగలిగే అవకాశం దొరికినప్పుడు ఒకళ్ళ దగ్గర ఎందుకు అని ఆయన ఒక ప్రశ్న దగ్గర ఉండిపోయారు. అంటే ఆయన లైఫ్, ఆయన గ్రోత్ అనేది ఆ ఒక్కరి కోసం, ఆ ఇద్దరి కోసం ఆగిపోకూడదు. ఎగ్జాక్ట్లీ. నిఖిల్ కామత్ అనేవాడి వల్ల కొన్ని వేల మంది బాగుపడాలి, కొన్ని వందలాది జీవితాలు బాగుపడాలి, మెరుగుపడాలన్న ఉద్దేశంతో. ఎగ్జాక్ట్లీ. ఆ ఖర్చు పెట్టే టైంని నేను, అండ్ ఇక్కడ అసలు యాక్చువల్గా ఇటువంటి హార్ట్ అందరికీ ఉండదు. మనం మన పిల్లల కోసం అయితేనే పని చేస్తాం, మన స్వార్థం ప్రతి ఒక్కరు కూడా, మనకు ఒక లాభం ఉంది అనుకుంటేనే పని చేస్తాం. ఇది తర్వాత మనం సంపాదించే ప్రాపర్టీ మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని అనుకుంటేనే దాన్ని ఆప్టిమిస్టిక్గా పనిచేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నిస్వార్థంగా, ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే త్యాగం చేసి, నాకు అది అవసరం లేదు, నేను చేసే దాంట్లో ఇంకా ముందరికి వెళ్తా, ఇంకెక్కువ దూరం ప్రయాణం చేస్తా, ఇంకెక్కువ డబ్బుల్ని సంపాదిస్తా, ఇంకా 4 రకాల ఉద్యోగాలు ఎక్కువగా క్రియేట్ చేస్తా, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా, నేను దేశ ఆర్థిక కాంట్రిబ్యూషన్ నేను కూడా ఒక పెద్ద భాగస్వామిని అవుతా, ఆ తర్వాత వచ్చేటువంటి నాకు మంచి ఇన్కంలో నుంచి మోర్ దాన్ 50% నేను మొత్తం కూడా డొనేషన్స్ కోసమే స్పెండ్ చేస్తా. సో ఇందులో ఎంతటి పరమార్థం ఉంది? మనం ఫస్ట్ డైరెక్ట్గా విన్న మాట స్ట్రేట్గా గమనించినప్పుడు
అది ఒక రకంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఏంటి ఇది కరెక్టేనా అనే పాయింట్ మనకు కనిపిస్తుంది. కానీ ఆయన ఒక ఇంటెన్షన్, ఆ మాటల వెనకాల ఏముంది భావం అనే దాన్ని మనం గమనించే ప్రయత్నం చేస్తే ఆయన ఒక రకంగా సమాజం కోసం మాత్రమే కష్టపడుతున్నారు. ఆయన ఫ్యామిలీ లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నాడు కొన్ని వందల వేల మంది యొక్క లైఫ్ స్టైల్ ని మార్చడానికి. ఇక్కడ మనం డైరెక్ట్ గా సాక్రిఫైస్ అన్న వర్డ్ కూడా అంటానికి లేదు. ఎందుకని అంటే ఫస్ట్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, సాక్రిఫైస్ అని అంటాం. అసలు ఆయనకు థాటే లేదు. ఆయనకున్న థాటల్లో ఏంటి, ఐ విల్ గ్రో మై బిజినెస్ అండ్ ఐ విల్ జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్, ఐ విల్ క్రియేట్ మోర్ ఇన్కమ్ అండ్ ఐ విల్ డొనేట్. ఆయన ఫస్ట్ నుంచి ఆయన మైండ్ సెట్ ఇలానే ఉంది, ఆయన అలానే కొనసాగుతున్నారు. అండ్ ఆయన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బులు డొనేట్ చేసే మిలీనియర్స్లో హీఈస్ ద వన్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్. ప్రపంచవ్యాప్తంగా డొనేషన్స్ హ్యూజ్గా చేసే వాళ్ళలో ఈయన కూడా ఒకళ్ళు. మన భారతదేశంలో వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. అండ్ వీ హ్యావ్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ వీ హ్యావ్ సచ్ క్యాండిడేట్ ఇన్ ఇండియా. సో బేసిక్గా వీళ్ళందరూ కూడా ప్రపంచ బాగు కోసం కష్టపడే వాళ్ళు. వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, అగైన్ దే ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇట్ ఈస్ రియలీ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఆయన పర్టికులర్గా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్గా చాలా క్లియర్గా ఉంటారు. అంటే ఎందులో పెట్టుబడి పెట్టాలి, దేని మీద పెడితే కరెక్ట్గా రిటర్న్ జనరేట్ అవుతుంది. సో ఆయన బేసిక్గా ఆయన పిల్లల వరకు ఆలోచిస్తారని నేను ఊహించలేదు. ఆయన సొంత ఇంటిని కూడా కొనుక్కోలేదు, అండ్ రెంటెడ్ హౌస్ లో ఉంటారు. సో బేసిక్ గా ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆయన చాలా పర్టికులర్ గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇండియాలో రియల్ ఎస్టేట్ చాలా ఎక్స్పెన్సివ్, సో ఐ డోంట్ బై అ హౌస్, బెటర్ ఐ టేక్ ఇట్ ఫర్ రెంట్ అన్న పాయింట్ లో చాలా క్లియర్గా ఉన్నారు. అది ఆయన ప్రాపర్టీ ఆస్పెక్ట్ లో ఉంటారు అనే విషయం నాకు క్లారిటీ ఉంది. కానీ ఒక పర్సనల్ ఫైనాన్షియల్ ఒక పర్సనల్ లైఫ్ విషయంలో కూడా ఇంత క్యాలిక్యులేటెడ్గా నా టైం ఒక వ్యక్తి కోసం నేను వెచ్చించడం కంటే, నా పూర్తి ఆస్తిని ఒకళ్ళకే డైవర్ట్ చేయడం కంటే కూడా దాన్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కువ మంది జీవితాలు బాగుపడతాయి అన్నంత దూరం ఆలోచిస్తారని నేను ఊహించలే. సో బేసిక్గా ఆయన మాటల వెనకాల ఒక మంచి అర్థం ఉంది, కానీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే సిచ్యువేషన్ లేదు మనకి. ఎస్, సో బేసిక్ ఇట్స్ వెరీ గుడ్ మెసేజ్, వెరీ ఇన్స్పిరేషనల్ మెసేజ్. అంటే ఆ కుటుంబంలో ఒక్కరి కోసం తన లైఫ్ ఆగిపోకుండా, అంటే ఒక్కరి కోసం ఆ రిలేషన్షిప్ అనే దాంట్లో ఆయన ఇరుక్కుపోకుండా, సో ఆయనకంటూ కంప్లీట్ ఫ్రీ హ్యాండ్స్ ఉండాలి. ఆయన సంపాదించే దాంట్లో సొసైటీకి చారిటీ చేయగలగాలి, కొన్ని వేల మంది జీవితాలను మార్చడానికి తనకి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అన్న ఆస్పెక్ట్ లో మాత్రం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆలోచన కూడా అదే. ఆయన ఆలోచన అంతవరకే, అందరినీ ఇంప్లిమెంట్ చేయాలని ఆయన సోషల్ మెసేజ్ ఇవ్వలేదు. ఆయన ఎందుకు అలా ఉన్నారు ఏంటని మాత్రమే చెప్పారు, కానీ అంతవరకు ఆయనలాగా మిగతా వాళ్ళు చేయాలి, ఆయన పాలసీని ఆయన థాట్ ప్రాసెస్ ని మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలని ఎక్కడా చెప్పలేదు. అంతే. ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన పర్సెప్షన్ ఏంటి, అది మాత్రమే అంతవరకే. అది అంతవరకే, ఆయన వరకే. అది అలా ఉండడం అందరికీ సాధ్యం కాదు. అలా ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే వీ హ్యావ్ టు బి వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. అలాంటి ఒక మనిషిని మన దగ్గర అంత కైండ్ హార్టెడ్, అలాంటి కైండ్ హార్ట్ సహజంగా ఉండరు. yes exactly, right. Thank you so much రేవంత్. థ్యాంక్ యూ అండి. నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.